హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. చిట్ ఫండ్స్ అంటే ఏంటి, చిట్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అంటే ఏంటి, నాన్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అంటే ఏంటి, సో వీటి గురించి ఇవాళ మనతో చెప్పడానికి ఇవాళ మనతో నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్స్ కంపెనీ CEO మహేష్ కుమార్ సింగ్ గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. సో సార్, చిట్ ఫండ్స్ అంటే ఏంటి? చిట్ ఫండ్స్ అండి, చిట్ ఫండ్ అనేది ఒక రకమైన ఒక ఫైనాన్షియల్ ప్రోడక్ట్ అండి. ఇది మన దేశం లోపల అనేక దశాబ్దాలుగా ఉంటుంది. ఈ దశాబ్దాలు కాదు, శతాబ్దాలుగా ఉందనుకో. అవును, 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. అన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రోడక్ట్ మన దేశం లోపల, దేశమంతా చివరికి పల్లెటూళ్ళలో పట్టణాల్లో కూడా దీన్ని విరివిగా వాడుతున్నారు అంటే ఈ ప్రోడక్ట్ని. దాని గురించే తెలుస్తుంది ఇది ఎంత ఈజీ టు ఆపరేట్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు అడాప్ట్. ఈజీ ఆఫ్ ఆపరేషన్ అనేది ఎంత ఈ ప్రోడక్ట్లో ఉన్నదని మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ ప్రోడక్ట్లో నిజంగా విశ్వసనీయత, భరోసా లేకపోతే ఒకసారి ఇన్ని శతాబ్దాలుగా ప్రజలు ఈ ప్రోడక్ట్ని వాడేవారు కాదేమోనండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ దేశంలో వాడుతున్నారు. ఒక 45 సంవత్సరాల నుంచి ప్రోడక్ట్కి ఒక రకమైన లీగల్ ప్రాసెస్ ఇవ్వాలని, ఒక రకమైన లీగలైజేషన్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు 1982లో చిట్ ఫండ్ యాక్ట్ ప్రారంభించారండి. అప్పటి నుంచి చాలా కంపెనీస్ మన దేశంలో స్థాపించబడ్డాయి, చిట్ ఫండ్ కంపెనీస్. ఇవన్నీ ఏవైతే ఈ చిట్ ఫండ్ యాక్ట్ కింద నడుస్తున్నాయో ఇవన్నీ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ యాక్ట్స్ అండి. ఇప్పటికీ కూడా ప్రజలు పట్టణ ప్రాంతాల్లో, పల్లెల్లో ఇంకా కూడా అన్రిజిస్టర్డ్ చిట్స్ నడుపుతున్నారు. కాబట్టి బేసిక్గా ఈ చిట్ ఫండ్ అనేవి 2 రకాలుగా ఉంటున్నాయండి. రిజిస్టర్డ్ అండ్ నాన్ రిజిస్టర్డ్. ఇక రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్కి వస్తాయండి. రిజిస్టర్డ్ చిట్ ఫండ్ మనం ఇందాక చెప్పినట్టుగా చిట్ ఫండ్ యాక్ట్ 1982 కింద రిజిస్టర్ చేసుకోవాలండి. ఇది కేంద్ర ప్రభుత్వం వారి చట్టమైనప్పటికీ దీన్ని మానిటర్ చేస్తున్నంత రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ అండి. ప్రతి స్టేట్ గవర్నమెంట్లోనూ ఒక రిజిస్టర్ ఆఫీస్ ఉంటారు. వారి కింద మనం రిజిస్టర్ చేసుకొని, మన కంపెనీ రిజిస్టర్ చేసుకొని దాని కింద మనం పనిచేయవలసి ఉంటుంది. దీనికి చాలా నియమాలు, నిబద్ధతలు అన్నీ ఉంటాయి. వాటినంతా మనం సక్రమంగా వారి ప్రొసీజర్స్ ప్రకారం మనం అడాప్ట్ అవుతూ మనం చిట్ ఫండ్ని ముందుకు నడిపించాల్సి ఉంటుందండి. సో నాన్ రిజిస్టర్డ్ ఎట్లా ఉంటుంది సార్? నాన్ రిజిస్టర్డ్ అండి, బహుశా ఒక పల్లెటూరులో కానీ, ఒక అపార్ట్మెంట్లో కానీ, ఒక వీధిలో కానీ కొంతమంది నోన్ పీపుల్ రావడం జరుగుతుంది. వాళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ప్రతి నెల ఆ గ్రూప్ లోపల ఒక ఫిక్స్డ్ అమౌంట్ వారికి ఎంత వీలైతే అంత అమౌంట్ని ప్రతి నెల అందులో వేసుకోవడం. కొంత ఫిక్స్డ్ అమౌంట్ని ఆ చిట్ ఎవరైతే నిర్వహిస్తారో వారికి కొంత అమౌంట్ని వారికి కమిషన్గా ఇవ్వడం. బ్యాలెన్స్ అమౌంట్ అక్కడున్న గ్రూప్ సభ్యులకి ఎవరికైతే ఏదైనా ఒక ముఖ్యమైన ఆర్థిక ఇబ్బంది, ఆర్థికమైన అవసరం వస్తే వారికి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు పెద్దగా ఇందాక చెప్పినట్టుగా మనకు ఒక స్పెసిఫిక్ రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని ఉండవండి. వారందరూ గ్రూప్ సభ్యులు వారికి కావాల్సిన అండర్స్టాండింగ్ తోటి వారి మధ్యలో ఉన్న బాండేజ్ని బట్టి ఎవరో ఒకళ్ళు ప్రతి నెల తీసుకోవడం అంటే జరుగుతుంది. అందులో కూడా చిట్టి పాటలు జరుగుతాయండి, జరగవని కాదు. బట్ ఎక్కువ దేర్ ఆల్ మోస్ట్లీ ఎమోషన్ బేస్డ్ అండ్ రిలేషన్ బేస్డ్. ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ తెలుసు ఒకటి ఇంట్లో ఆ వారం పెళ్లి ఉందని, ఇంకొక ఇంట్లో ఏదో అబ్బాయి చదువులకు కావాలని. కాబట్టి వాళ్ళందరూ జనరల్ గా వాటందరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఓకే పలానా వాళ్ళకి ఈ నెల ఇస్తే పర్లేదు అని ఒక అభిప్రాయానికి వస్తారు. అది అన్రిజిస్టర్డ్. ఒకప్పటి రోజుల్లో యొక్క అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ లో నమ్మకం కలిగేది, కానీ ఇప్పటి రోజుల్లో చూస్తున్నట్లయితే ఎవరు కూడా నమ్మడానికి ఇష్టపడడం లేదు. సో మీరేం చెప్తారు అలాంటి వారికి? ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు? అసలు చిట్ ఫండ్ అనేది అండి బేసిక్ గా ఇది ఒక ట్రస్ట్ బేస్డ్ ఇన్స్టిట్యూట్. ఎగ్జాక్ట్లీ, నమ్మకం మీద జరిగే పని ఇదంతా. సో చిట్టి ఎవరైతే నిర్వహిస్తున్నారో వారిని దృష్టిలో పెట్టుకొని వారి మీద ఉన్న నమ్మకంతో ఆ మిగతా గ్రూప్ లో ఉన్న సభ్యులందరూ వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఎంతకాలం నమ్మకంతో పని జరుగుతుందండి, చిట్ ఫండ్ చాలా సజావుగా జరుగుతుందండి. కానీ ఎవరైనా ఆ చిట్టి నిర్వాహకులు ఏదైనా దురుద్దేశంతో ఆ డబ్బు దుర్వినియోగపరచడం, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అలాంటి జరిగినప్పుడు ఆ వ్యవస్థ కొలాప్స్ అవుతుందండి. అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ లాస్ అవుతారు. అంటే మొదట్లో 2-3 అయితే చిట్టి తీసుకొని ఉంటారో వాళ్ళకి లాభం వస్తుంది. కానీ ఎవరైతే దీనివల్ల మేము సేవింగ్స్ కోసం ఉంచుకొని చివరి వరకు ఉంచుకుంటాము, ఏదో ఒక ప్లానింగ్ తోటి ఇన్ని నెలలు నేను సేవ్ చేసుకున్న తర్వాత పలానా అవసరానికి నాకు కావాలి అని ఉంచుకున్న వాళ్ళు బహుశా ఆర్థిక ఇబ్బందులకు గురవుతారండి. ఓకే, సో మరి మీరేం చెప్తారు? నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్ కంపెనీ ఎలా పనిచేస్తూ ఉంటుంది? అసలు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా? అందరికీ ఇచ్చే సలహా అండి, అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్లో కాకుండా రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్లోను, అందులో ముఖ్యంగా కాస్త మార్కెట్ లోపల
పేరున్న కాస్త నిజాయితీకి మారుపేరుగా ఉన్న కొన్ని ముఖ్యమైన చిట్ ఫండ్స్ లోపల మనకందరికీ తెలుసు. ఎస్పెషల్లీ మన తెలంగాణ రాష్ట్రం లోపల చాలా ముఖ్యమైన చిట్ ఫండ్స్ పనిచేస్తున్నాయి. చాలా గర్వం మా చిట్ ఫండ్ కూడా, నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్ కూడా అలాంటి ప్రముఖమైన చిట్ ఫండ్ వ్యవస్థల్లో ఒకటి అని చెప్పడానికి మేము గర్విస్తామండి. బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రస్ట్, ఈ మూడిట్లో కూడా మేము చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాం. కాబట్టి ఒక వ్యక్తి ఒక చిట్ ఫండ్లో పెట్టాలి అనుకునేటప్పుడు తప్పకుండా చిట్ ఫండ్ మీద ఒక భరోసా కలిగించుకోవచ్చు. అందులో ముఖ్యంగా మాలాంటి సంస్థ పనిచేయటం వాళ్ళకి చాలా శ్రేయస్కరమైన సలహా ఇస్తుంది. సో మీ దాంట్లో ఆక్షన్ ఎలా జరుగుతూ ఉంటుంది అండ్ ప్రాసెస్ గురించి చెప్పగలరా? తప్పకుండా అండి సార్. మన దాంట్లో అంటే మేము ముఖ్యంగా 3 రకాలైన సెగ్మెంట్స్లో ఆపరేట్ చేస్తామండి. రీటైల్ సెగ్మెంట్స్ అంటాం. రీటైల్ సెగ్మెంట్స్ అంటే 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు ఈ చిట్స్ వరకు మేము రీటైల్ సెగ్మెంట్, స్టార్టింగ్ ఫ్రమ్ 5 lakhs 5 lakhs నుంచి 30 lakhs వరకు. వీటన్నిటికీ మనం ఆక్షన్ ప్రతి నెల 4వ ఆదివారం రోజున మన ఆఫీస్ లోపల 3 గంటల నుంచి ప్రారంభిస్తామండి. ప్రతి చిట్ ఫండ్కి 10 నిమిషాల టైం కేటాయించడం జరుగుతుంది. అందులోపల చాలా ట్రాన్స్పరెంట్గా ఆ గ్రూప్లో ఉన్న ప్రతి మెంబర్కి మనం ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తామండి. ఈ గ్రూప్కి మనం ఈ నిర్దిష్టమైన సమయం లోపల మీరు ఆక్షన్లో పాల్గొనవచ్చు. 5 లక్షల చిట్ అయితే 3 నుంచి 3:10 ఒక 5 నిమిషాల బ్రేక్ తీసుకుంటామండి. మళ్ళీ 3:15 నుంచి 3:25 వరకు 10 లక్షల చెట్టు. ఇలా ప్రతి ఒక్క కస్టమర్కి మనం పంపిస్తామండి. వాళ్ళు స్వయంగా వచ్చి మన దగ్గర ఆక్షన్లో పాల్గొవచ్చు. లేదు నేను రాలేకపోతున్నాను అన్న విషయం లోపల వారి తరఫున ఎవరైనా ఒక ఆథరైజ్డ్ పర్సన్ని, ఒక ఏజెంట్ని కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఒక ఆథరైజ్డ్ పర్సన్కి అథారిటీ లెటర్ ఇచ్చి అతని ద్వారా కూడా వారు పాల్గొవచ్చండి. ఇలా కాదు నేనే ఆన్లైన్గా నేను పార్టిసిపేట్ చేస్తాను, నాకు ఒక లింక్ కావాలి అని వారికి కనుక చెప్పడం జరిగితే తప్పకుండా వాళ్ళకి గూగుల్ మీట్ లోపల మనం ఒక లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా వాళ్ళు ఆక్షన్లో పాల్గొనవచ్చు అండి. ఇది ఇస్ ఎ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అండి. ఇందులోపల ఎటువంటి అపోహలకు తావులేదు. మనం అందులోపల చిట్ లోపల వేసేటప్పుడు కూడా చాలా గట్టిగా చెప్పడం జరుగుతుందండి. ఇది పలానా గ్రూప్, ఈ గ్రూపులో చిట్ నెంబర్ 1 మేము ఆ చిట్ పాట్లో వేస్తున్నాము. దాని తర్వాత 2, 3 నాట్ ఎలిజిబుల్, ఎందుకంటే వాళ్ళు ఈ నెల వరకు ఇన్స్టాల్మెంట్ కట్టలేదు కాబట్టి దే ఆర్ నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఈజ్ నెంబర్ 4 అని పెద్దగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ వినేలాగా చెప్పడం జరుగుతుంది, అనౌన్స్ చేస్తాం. కాబట్టి వెరీ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అండి. సో సార్ యాక్చువల్లీ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్లో అడ్వాంటేజెస్ అంటే ఏమని చెప్తారు? రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అండి కేవలం మన చిట్ సబ్స్క్రైబర్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని రూపొందించడం జరిగిందండి. సో అతనికి ఎటువంటి నష్టం జరగకూడదు, అతనికి పూర్తి రకమైన పరిరక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో చాలా రకాలైన ప్రొవిజన్స్ ఈ చిట్ ఫండ్ యాక్ట్లో ఉన్నాయండి. అతి ముఖ్యంగా ఏంటంటే మనం ఒక చిట్ ఫండ్ కంపెనీ ఒక చిట్ని స్థాపించాలి, ప్రారంభించాలి అన్నప్పుడు మొదటగా ఆ చిట్ అమౌంట్ ఎంత ఉంటే ఎంత, అది 5 లక్షలు అంటే 5 లక్షలు, 10 లక్షలు అయితే 10 లక్షలు, ₹1,00,00,000 అయితే ₹1,00,00,000, అంతకంటే ఎక్కువైనప్పటికీ ఎంత అమౌంట్ అయితే మనం చిట్ స్టార్ట్ చేస్తామండి అంత అమౌంట్ అని ముఖ్యంగా ఏదైనా ఒక అప్రూవ్డ్ బ్యాంక్ లోపల, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లోపల అంత అమౌంట్ ముందుగా కంపెనీ వారు తమ సొంత డబ్బులతోటి ముందుగా అక్కడ డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ని మనం అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోపల దాన్ని మనం సబ్మిట్ చేయడం జరుగుతుందండి. అంటే ఒక రకంగా ఒక 1 month ఇన్స్టాల్మెంట్ కంపెనీ తన సొంత డబ్బులతోటి ముందుగా డిపాజిట్ చేస్తుందండి. దురదృష్టవశాత్తు ఏదైనా జరిగినప్పుడు ఆ సబ్ రిజిస్టర్ వారు ఆ డబ్బుల్ని ఎన్కాష్ చేసి అందులో ఉన్న సబ్స్క్రైబర్ అందరికీ ఆ డబ్బులు పంచే హక్కు, అధికారం చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఉంటుందండి. అది ఒక రకమైన పెద్ద భరోసా వారికి. రెండవది ఎవరంటే వారు రిజిస్టర్ చేసుకున్నట్టు కదండి, ఎవరి పేరుతో రిజిస్టర్ చేసుకున్నాము, ఎందుకంటే ఏదైనా అవకతవకలు ఉండొచ్చు. వాళ్ళ మనిషి ఒక పేరు రాయొచ్చు, రేపు ఈ మనిషి పేరు తీసేసి ఇంకో మనిషి పేరు రాసే అవకాశం ఉండొచ్చు. అలాంటివి లేకుండా ఎవరు ఏంటి ఆ మనిషి పూర్తి కేవైసీ వివరాలన్నీ ప్రతి అప్లికేషన్తో పాటు మనం సబ్ రిజిస్ట్రార్ వారికి స్కాన్ చేసి ఆన్లైన్ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది దానికి వారు స్టాంప్ వేసి రిజిస్టర్డ్ అని చెప్పేసి మనకు ఒక కాపీ కూడా మనకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అది ముఖ్యంగా రెండవదండి. మూడవది ఇందాక చెప్పినట్టుగా ఏదైనా ఆక్షన్ జరిగినప్పుడు ఆక్షన్లో ఆషామాషిగా ఏదో 4 పేర్లు రాయకుండా ఆ ఆక్షన్ లోపల ఎవరు వచ్చారు, ఎవరెవరు ఎంతకు పాడారు, చివరిగా అందులోపల ఎవరు అందులో విన్ అయ్యారు అన్నది డీటెయిల్డ్గా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మనం రాయాలండి. వాళ్ళందరూ సంతకాలు తీసుకొని ఈ మినిట్స్ కూడా మనం
మనం రిజిస్ట్రార్ ఆఫీస్కి మనం అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. ఓకే. ఈ మినిట్స్ కనుక మనం ఎప్పుడైతే అప్లోడ్ చేయమో అండి, ఫ్యూచర్ నెక్స్ట్ ఇంకొక కంపెనీ ఇంకొక చిట్ స్థాపించాలి, ఇంకొక చిట్ ప్రారంభించాలి అన్నప్పుడు పాత మినిట్స్ ఏమైనా పెండింగ్ ఉంటే మనకి అలో చేయరండి. అంత స్ట్రిక్ట్ ఇది ఉంటుంది. అదే కాకుండా మనం చిట్టు ఎవరికైతే ఇస్తామో వారి దగ్గర నుంచి నాకు ఈ చిట్టు డబ్బులు ముట్టాయి అని చెప్పేసి ఒక రిసీట్ తీసుకొని ఆ రిసీట్ని కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుందండి సబ్ రిజిస్టర్ ఆఫీస్. అది ఇప్పుడైతే అది వేరే పెండింగ్ ఉన్నప్పటికీ కూడా మనకు కొత్త చిట్స్ కి సబ్ రిజిస్టర్ వారు పర్మిషన్ ఇవ్వరండి. పర్మిషన్ చివరిగా గ్రూప్ అంతా పూర్తి అయిపోయింది అన్న తర్వాత అందులో గ్రూప్ లో ఉన్న ఎంతమంది మెంబర్స్ ఉన్నారో 25 మెంబర్స్ కి 50 మంది మెంబర్స్ ఎంతమంది ఉంటారో అంతమంది డబ్బులు మాకు ముట్టాయి అన్న రసీదులన్నీ సబ్ రిజిస్టర్ వారికి సమర్పించకపోతే మేము మొదటగా చెల్లించిన ఆ అమౌంట్ మళ్ళీ మాకు రిటర్న్ చేయటం అంటూ ఉండదు. వారు కేవలం వారి సంతకాలు కూడా మొదట్లో ఈ అప్లికేషన్స్ మీద ఏ సంతకాలు ఉన్నాయో ఈ రిసిట్స్ మీద ఉన్న సంతకాలు కూడా వారు టాలీ చేసుకొని ఈ మనిషి ఆ మనిషి ఒకరే, వారి కరెక్ట్ గా డబ్బులు ఈ సంస్థ వారు చేయించారు అన్న ఉద్దేశం కలిగినప్పుడే ఆ డబ్బులు అంటూ మనకు వెనక్కిస్తారండి. కాబట్టి ఇన్ని ప్రొవిజన్స్ కేవలం ఒక చిట్ సబ్స్క్రైబర్ కి రక్షణ కల్పించడం కోసం పెట్టిన ఒక మంచి పథకం అండి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా చిట్ ఫండ్స్ అంటే ఏంటి, అన్రిజిస్టర్డ్ అదేవిధంగా రిజిస్టర్డ్, ఈ రెండుకి కూడా డిఫరెన్స్ అనేది మహేష్ కుమార్ సింగ్ గారు చెప్పడం జరిగింది. సో మీ అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం సో నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్ కంపెనీ, సో వారు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారట ఈ యొక్క చిట్ ఫండ్స్ ఆప్షన్స్ కావచ్చు, ప్రాసెస్ అంతా కూడాను. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి కాంటాక్ట్కి మీరు కాంటాక్ట్ అయ్యి సో మీరు అందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు అనమాట. దట్స్ ఇట్. అయితే నెక్స్ట్ వీడియోలో మనం చిట్ ఫండ్స్ని ఏ రకాలుగా యూజ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. సో దట్స్ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.